మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ వైరాలో ఈరోజు జరిగిన బాల వినాయకుడు మట్టి వినాయకుడిని అయితే ప్రతిష్ఠించుకొని నవరాత్రులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకొని ఈరోజు శోభాయాత్రని నిర్వహించడం జరుగుతుంది. ఈ శోభాయాత్రలో భాగంగా ఈరోజు కనివిని ఎరగని తీరులో 1,05,000 రూపాయల లడ్డు వేలం పోవడం జరిగింది. లడ్డు పాడుకున్న వారు కూడా వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే ఇక్కడ వైరాకి సంబంధించిన ఎమ్మెల్యే గారు వచ్చారు, అలాగే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. సో ఇక్కడ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వైరా ఎమ్మెల్యే గారితో. సార్ చెప్పండి సార్, ఈ శోభాయాత్రలో మీరు పాల్గొన్నారు, అలాగే 9 రోజులు ఈ వైశాఖకు సంబంధించిన వాళ్ళ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటూ వచ్చారు. సో దీని గురించి చెప్పండి సార్, వైరా యొక్క ఈ వినాయకుడి యొక్క ప్రత్యేకత గురించి చెప్పండి సార్. వినాయక చవితి పండగ పురస్కరించుకొని వైరాలో ఉన్న ఆర్య వైశ్య సోదరులందరూ కూడా 9 రోజుల నుంచి వినాయకుడి మట్టి బొమ్మ 9 రోజులు మంచిగా మనస్ఫూర్తిగా ఇష్టంగా నిష్ఠతో పూజలు చేసి ఈరోజు నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున వాళ్ళు సంఘ కుటుంబ సభ్యులతో సహా కూడా వారితో పాటు మా కాంగ్రెస్ నాయకత్వం పెద్ద ఎత్తున ఈ నిమజ్జన శోభా కార్యక్రమంలో పాల్గొన్నాం. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వ్యాపకాలు అనుదినం నిత్యం భగవంతుని కొలుసుకొని వాళ్ళు కార్యక్రమాలు చేపడతారు. దాంట్లో వినాయకుడిని మొట్టమొదటిగా వాళ్ళే ఎక్కువ కొలుస్తారు. కాబట్టి ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా 9 రోజులు పండుగ చేసుకొని వినాయకుడిని పూజించుకొని ఆయా వాళ్ళు పెట్టిన మట్టి విగ్రహాన్ని ఇలా వైరా కేంద్రంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీతోని ఇలా నిమజ్జనం కార్యక్రమం చేపట్టారు. దాంట్లో పాల్గొనటం మాకు కూడా అదృష్టం. వినాయకుడి ఆశీస్సులు అనుగ్రహం వారికి వారి కుటుంబ సభ్యులకి వారు చేస్తున్న వ్యాపారాలు దినదిన అభివృద్ధి చెందాలని వారు ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పేసి మనసు పూర్తిగా వినాయకుడిని కోరుకుంటూ, అలాగే చెప్పొచ్చు ఈరోజు ఆర్యవైశ్య నిర్వహించుకున్న ఈ లడ్డు కార్యక్రమం కూడా ఏదైతే ఉందో అది కూడా కనివిని ఎరుగండి 1,05,000 రూపాయలకి పోయింది. అది మీ చేతుల మీదుగా ఆ వినాయకుడి సమక్షంలో ఇవ్వడం జరిగింది. సో దాని గురించి చెప్పండి. పవిత్రంగా ఇష్టంగా స్వామివారు సన్నిధిలో పెట్టిన లడ్డు, అది అందరికీ ఆ లడ్డు ప్రసాదం పాడుకునే అవకాశం ఆ అనుగ్రహం అందరికీ రాదు. వారు 1,05,000 రూపాయలు పెట్టి రాంబాబు సరోజ కుటుంబాలు పాడుకున్న సందర్భంలో వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని లడ్డు పాట పాడుకున్న లడ్డుని వినాయకుడు అనుగ్రహంతో ఉన్న లడ్డుని ఇన్ని రోజులు 9 రోజులు పూజ చేసిన లడ్డుని మా చేతుల మీదకెళ్ళి వారికి అందియటం నాకు చాలా అనుభూతం, అదృష్టంగా భావిస్తూ ఇలా వినాయక చవితి సందర్భంగా ఈ నిమజ్జనం సందర్భంగా మనస్ఫూర్తిగా వాళ్ళని శుభాకాంక్షలు తెలియజేస్తాను. సో చూడొచ్చు, అలాగే ఇక్కడ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అయితే ఉన్నారు, వారి మాటలు కూడా విందాం. నేను పుట్టి పెరిగినటువంటిది గ్రామం వైరా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వయస్సులు వ్యాపారస్తులతో నా అనుబంధము మరోలేనిది. వాళ్ళతో ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ సమక్షంలో పెరిగాను. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి నేను వైరా సర్పంచ్గా పోటీ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను గెలిపించడం వల్లనే నేను ఈరోజు లీడర్గా ఇక్కడ వరకు రాగలిగాను. ఈరోజు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు వినాయక చవితి అనేది వైశ్యాసులకే వయస్సులే దాన్ని ఘనంగా నిర్వహించుకునేటటువంటిది. ఆధ్యాత్మిక భావాలతోని ఆ భావజాలంతో ఉంటారు కాబట్టి వినాయకుడిని మొదటి నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తారు. ఈసారి ఇంకా చాలా పెద్ద ఎత్తున గొప్పగా యూనిట్గా వైరాల్లో ఉన్న వయసులు అందరూ కలిసి మరి ఆ మట్టి విగ్రహాన్ని ఏదైతే ప్రభుత్వం చెప్తా ఉందో మట్టి విగ్రహాన్ని మరి అందరూ కూడా తయారు చేసి వాడాలని చెప్తున్నారో దానికి అనుగుణంగా వాళ్ళది తయారు చేసుకోవటం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. సో చూడొచ్చు, ఇక్కడ వచ్చి అయితే పాల్గొనడం అయితే జరిగింది. ఇక్కడ ఎవరైతే పాడుకున్న వారు కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసుకునే వ్యవహారాన్ని అయితే చూపించబోతున్నాం.
కంగ్రాచులేషన్స్ అండి ముందుగా. సో చెప్పండి, మీరు ఈ సంవత్సరం అతి భారీ మొత్తంతో మొదటిసారిగా 1,05,000 రూపాయలు పెట్టి మీరు సొంతం చేసుకున్నారు. మీకు ఈ గతంలో కూడా ఇక్కడ ఏమైనా పాడుకున్నారా? ఇదే మొదటిసారా? ఇదే ఫస్ట్ టైం అండి. నిన్న ఖమ్మంలో ఒకటి పాడాను. ఓ, సో మీరు యాక్చువల్గా ఉండేది ఎక్కడ? ఖమ్మం అండి, నేటివ్ ప్లేస్ ఖమ్మం. ఓకే ఆ కమిటీ సభ్యుల్లో నేను పాడుతా ఉంటాండి. ఓకే. ఈసారి ఇక్కడ వైరా వాస్తవ్యులు, అన్నయ్య వైరా వాస్తవ్యుడు, నేను ఖమ్మం వాస్తవ్యురాలే. నా కోరిక మీద వైరాలో పాడాలి. అన్నయ్య చెల్లెలు కలిసి పాడుకున్న ఈ పాట. ఓకే, శైలజ కుంకుమళ్ళ మేమిద్దరం కలిసి పాడుకున్నాం. సో చూడొచ్చు, ఈ రోజు శోభాయాత్రలో భాగంగా ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే వాళ్ళు రంగరంగ వైభవంగా అయితే ఇక్కడైతే లడ్డు పాట పాడుకోవడం జరిగింది. హైయెస్ట్ రేట్ ఏదైతే ఉందో 1,05,000 రూపాయలకి పాడుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి శోభాయాత్ర ఇదే ఘనంగా తీసుకుని వెళ్లి వైరా చెరువులో అయితే నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేశారు. సో ఈ ఆర్య వైశ్యకు సంబంధించిన ఈ యొక్క వినాయకుడు ఏదైతే ఉందో చాలా భారీ ఎత్తున అయితే తీయడం జరుగుతుంది. దీనికి కావలసిన అన్ని యంత్రాంగాలు కూడా సన్నాహాలు చేసింది. సో ఇక్కడ ఈ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన ఇక్కడ నిర్వాహకులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, మీ పేరు ఏంటి, ఎప్పటి నుంచి పెడుతుంటారు మీ ఆర్యవైశ్యకు సంబంధించిన? నా పేరు మిట్టపల్లి కిరణ్ కుమార్ అండి. జై వాసవి, జై జై వాసవి అండి. నేను వైరా మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిని. మేము గత 10 సంవత్సరాలుగా మా వాసవి యూత్ మరియు వైరా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా కేవలం మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నాము. మట్టి గణపతిని వైరా మండలంలో ప్రధానంగా మేమే ప్రతిష్ఠించాము. మేము ప్రతి గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఒకరోజు అన్నదానము, గోపూజ, సిద్ధి బుద్ధి కళ్యాణము మరియు ఆఖరి రోజు శోభాయాత్ర. ప్రతి సంవత్సరము ఒక్కొక్క రాష్ట్రం నుంచి తెప్పిస్తాము. పోయిన సంవత్సరం కేరళ నుంచి తెప్పించాము, ఈ సంవత్సరం పూణే నుంచి వచ్చారు. అలా సంవత్సరం కూడా మా ఒక రాష్ట్రం నుంచి ఒక నైవేద్యాన్ని తీసుకొస్తున్నాము. దీనికి మా వైరా మండలంలో మా వైరా ఆర్యవైశ్య పెద్దలు, ముఖ్యంగా దాతలు, నా మిత్రులు నాకు చాలా సహాయ సహకారం అందించారు. సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా నా ఎన్ఆర్ఐ మిత్రులకి ప్రత్యేక ధన్యవాదములు. నా ఎన్ఆర్ఐ మిత్రుల సహకారంతోనే ఒక మెసేజ్ పెట్టడంలోనే ప్రతి ఒక్కళ్ళు నా మెసేజ్ స్పందించి నా మీద ఉన్న నమ్మకంతో దాతలందరూ కూడా ఫండ్ సహకరించారు. ఈ రోజు పినపాక బ్రిడ్జి మీద నిమజ్జనం చేస్తున్నాం వినాయకుడిని. సో ఇప్పుడు ఈ కార్యక్రమాల్లో శోభాయాత్రలో ఎలాంటి కార్యక్రమాలను పెడుతూ ఊరేగింపుగా తీసుకొస్తున్నారు? సాంప్రదాయమైన పద్ధతిలో ఎటువంటి రంగులు బుక్కాలు చల్లుకోకుండా కేవలం తెల్లటి వస్త్రాలు ధరించి, ఆడవారు ఎరుపు రంగు మరియు తెలుపు చీరలు ధరించి ప్రతి సంవత్సరం కూడా శోభాయాత్రలు అలాగే పాల్గొంటామండి. మేము మాకు ఎటువంటి కూడా తీన్మార్లు, డీజేలు, బుక్కాలు అలాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ సాంప్రదాయ పద్ధతిలోనే వెళ్తామండి మేము ఎప్పుడైనా సరే, అంతే. సో మొత్తం మీ కార్యవర్గం మొత్తం కూడా ఎలా ఉంటుంది? ఎవరెవరు ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు? మా కార్యవర్గం ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేస్తారండి. వాసవి యూత్ వారి ఆధ్వర్యంలో మేము చేసుకుంటూ వెళ్తాము. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి అప్పచెప్పిన పని వాళ్ళ బాధ్యత ప్రకారం చాలా ఘనంగా చేస్తారు. ఈ శోభాయాత్రకి కావాల్సిన ఏర్పాట్లు మీ వంతు సహకారంగా ఏం చేస్తున్నారు? ఈ రోజు ఈ ఒక్క విగ్రహమే శోభయాత్రకు ఉన్నది. చాలా ప్రశాంత వాతావరణంలో వీళ్ళందరూ కూడా మంచిగా సహకరించుకుంటూ శోభయాత్ర నిర్వహిస్తున్నారు. నాతో పాటుగా ఒక 10 మంది సిబ్బంది మేమంతా కూడా దీన్ని ఈ రూట్ లో బందోబస్తు నిర్వహిస్తున్నాం. ఈ నిర్వాహకులకి అదేవిధంగా ఆర్యవైశ్య సంఘ సభ్యులు అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరపున కూడా సహకరిస్తున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో పోలీస్ శాఖ కూడా పూర్తి సహకారంతో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. యాక్చువల్గా నిన్న జరగాల్సిన అన్ని విగ్రహాలు పూర్తి అయిపోయిన తర్వాత అతి భారీ విగ్రహం అవడం వలన అది ఈ రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా తీసుకునే ఏర్పాట్లు చేయడం జరిగింది. గణపతి నవరాత్రి ఉత్సవాలు మొట్టమొదటిగా 1856లో బాలగంగాధర్ తిలక్ గారి ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ గారు వారు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి హిందువులందరినీ కూడా ఐక్యం చేసి ఈ యొక్క వినాయక ఉత్సవాలు జరపడం అనేది జరుగుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశ ప్రపంచవ్యాప్తంగా మన యొక్క వినాయక ఉత్సవాలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. మా యొక్క వైరాలో ఈ యొక్క బాల గణపతి, మనకి గణపతులలో 32 రకాల గణపతులు ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క గణపతిని మనం ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ బాల గణపతిని మనం 11 రోజులు ప్రతిష్టా కార్యక్రమం చేయించుకోవడం జరిగింది. ఈ రోజు నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా, అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని కోరుకుంటున్నాం. వైరాలో ఆర్య వైశ్య సంఘం తరఫున ఈ యొక్క శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అంటే పూణే నుంచి
బ్యాండ్ మేళాన్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో బాణసంఖ్యాలతో కోలాటంతో రంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం మనం వైరాలో పురవీధుల్లో ఊరేగించడమే కాకుండా భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వినాయకుని మనం బాలగణపతి అంటాము. 32 వినాయకులలో ఈ బాలగణపతి ఒక రకమైన ప్రత్యేకత ఉంది. ఈ ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రక వినాయకుని మనం ఇక్కడ ప్రతిష్ఠ చేయించుకొని 9 రోజులు కూడా ఉదయము సాయంకాలం అత్యంత వైభవపేతంగా సశాస్త్రీయంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొని శోభాయాత్రని ముందుకు సాగటం జరుగుతుంది. గణేష్ మహారాజ్ ఊరేగింపుతో ఈ రోజు పెద్ద బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా ఆర్యవైశ్య సోదరులందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమం 11 రోజుల నుంచి నిత్యం కార్యక్రమాలతో మట్టి వినాయకుడిని తీసుకొచ్చి మరి ఈరోజు 15 ఏళ్ళ నుంచి సుమారు దగ్గర ఈ మట్టి వినాయకులతో పూజ చేసి దాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుంది. విఘ్నేశ్వరుడు అంటే అన్ని దేవుళ్ళ కంటే ముందు ఆ దేవుణ్ణి పూజించాకనే ఏ పూజ అయినా చేయటం జరుగుతుంది. అలాంటి మంచి గణేశుడు యొక్క ఉత్సవాలు ఇవాళ వైరాలో బ్రహ్మాండంగా ఆర్యవైశ్య మండల పట్టణ మరి వాసవి యూత్ వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేయటం జరుగుతుంది. మరి మా యూత్ పిల్లగాళ్ళంతా కూడా సహకరించి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. మరి అనేక కార్యక్రమాలు చేశారు. ఎన్నో రకమైనటువంటి పూజలు, అన్నదానాలు. మరి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపుతో శోభాయాత్ర జరుగుతుంది. మరి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందుకనే ఆర్యవైశ్యులు అంటేనే చాలా గట్టిగా ఈ వైరాలో చాలా గట్టిగా ఉంటుంది. అందరూ ఒక తాటి మీద ఉండి ఏ కార్యక్రమం చేసినా గొప్పగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మా యూత్ ఆర్యవైశ్య మండల సంఘం యూత్ సంఘం వారు నిర్వహించిన కార్యక్రమానికి నేను పెద్దగా ఉండి వాటికి చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై గణేష్ మహారాజ్కి